రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నేత అయిన మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రంగారెడ్డికి మంత్రి పదవి రావడానికి తన వంతు సాయం చేస్తానని చెప్పారు. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా 25 లక్షల రూపాయలు ఇస్తానని ఎంపీ చామల చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నేత అయిన మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రంగారెడ్డికి మంత్రి పదవి రావడానికి తన వంతు సాయం చేస్తానని చెప్పారు. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా 25 లక్షల రూపాయలు ఇస్తానని ఎంపీ చామల కోరారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఎందుకు చామల ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఏదైతే మంత్రి పదవుల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నోరు విప్పుతున్నారు. మనం చూసాం నిన్న ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తనకు మంత్రి పదవి ఇస్తుంటే జానారెడ్డి అడ్డుపడారని చెప్పి ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. ఏదైతే 10 మందికి సహాయపడే వ్యక్తిని 10 మందికి సహాయపడే వ్యక్తిని అనుకుంటూ మాట్లాడుకుంటూనే సో మంత్రి పదవి తనకు వస్తే నష్టమే లేదు, ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తే నష్టం ఏంటి, జానారెడ్డి ఎందుకు పెట్టుకుంటున్నారు అర్థం కావట్లేదు కామెంట్ చేశారు. సో ఇదే నేపథ్యంలో ఈ రోజు చూసినట్టయితే కూడా మల్రెడ్డి రంగారెడ్డి విషయంలో కూడా ఎంపీ చామల కిరణ్ మాట్లాడుతూ కూడా ఒకవేళ మాట ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో రంగారెడ్డి జిల్లాకు కూడా మంత్రి పదవి లేదు కాబట్టి రంగారెడ్డి జిల్లాలో ఎవరికైనా ఒకటి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది. అందులో మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా అభివృద్ధి జరుగుతుంది. సో ఇలాంటి విషయంలో ఏదైనా తను చేయాల్సిన సహాయం ఉంటే ఖచ్చితంగా సాయం చేస్తానని చెప్పి కూడా అటు చామల మాట్లాడారు. అలాగే ఇటు ప్రేమ్ సాగర్ రావు కూడా మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇదే రకమైనటువంటి కామెంట్స్ చేశారు. అటు గడ్డం వివేక్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబంపై పరోక్షంగా డైరెక్ట్ గా మాట్లాడలేదు కానీ ఇండైరెక్ట్ గా ఒకే కుటుంబంలో ఇప్పటికే 3 ఇచ్చాము, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. సో పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కోసం ఎవరు కష్టపడినప్పుడు తాను కష్టపడి తానే పనిచేశానని చెప్పి ఆ సమయంలో ఎవరు రాలేదని చెప్పి కూడా ఏదైతే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంత్రి పదవి తనకే ఇవ్వాల్సిందిగా కూడా కొంత పరోక్షంగా ఇంటర్వ్యూ గా మాట్లాడారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి హాట్ టాపిక్ విస్తీర్ణ ఉంటుంది అనుకున్న నేపథ్యంలో విస్తీర్ణపై చర్చ ఆగిపోయింది. సో ఇదే నేపథ్యంలో అటు రాజగోపాల్ కావచ్చు, ఇటు ప్రేమ్ సాగర్ కావచ్చు, అలాగే ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రంగారెడ్డి జిల్లాకు ఒకవేళ సామాజిక సమీకరణలే అడ్డు వస్తే ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, ఇక్కడ పార్టీ ఏ అభ్యర్థి అభ్యర్థిని నిలిచిపెడతాను, సో వారికైనా సరే సామాజిక సమీకరణలో మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ పదే అయితే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కామెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇదే నేపథ్యంలో ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళిన సందర్భంలో చామల ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు పదవి ఇవ్వాల్సిందే, మాట ఇస్తే మాత్రం మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ ఏదైతే మల్రెడ్డి రంగారెడ్డిని ఉద్దేశించి ఒక కామెంట్ చేస్తే ప్రస్తుతం ఇదంతా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థాంక్యూ. వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. మళ్ళీ డెఫినెట్ గా సీనియర్ మోస్ట్ నాయకునిగా కాంగ్రెస్ పార్టీకి శ్రేయోభిలాషిగా కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవిలో అవకాశం ఇవ్వాలనుకుంటాను నేను కూడా. ఎందుకంటే నేను నా పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించడంలో అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. మళ్ళీ డెఫినెట్ గా సీనియర్ మోస్ట్ నాయకునిగా కాంగ్రెస్ పార్టీకి శ్రేయోభిలాషిగా కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవిలో అవకాశం ఇవ్వాలనుకుంటాను నేను కూడా. ఎందుకంటే నేను